అందరూ కూడా విచ్చేశారట. విచ్చేసి పండితులు చేసినటువంటి దైవ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. చూసిన తర్వాత కార్యక్రమం ముగించిన తర్వాత తీర్థ ప్రసాదాన్ని ఆ యొక్క అందరికి కూడా పంచుతూ ఉంటే వారి యొక్క తీర్థ ప్రసాదాన్ని తీసుకుని వారి యొక్క గృహానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన రాగానే వారి యొక్క గత జన్మలో ఉన్నటువంటి దుష్కర్మ ఫలితాల ద్వారా ఆలోచన అనాలోచనల ద్వారా తమ యొక్క జీవన ప్రయాణంలో ఆ యొక్క జీవన విధానంలో అనేకమైనటువంటి కష్టాలు కలుగుతూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లేక కుటుంబంలో కలహంలతోటి అనేకమైనటువంటి హృద్భేద భయ దీర్ఘకాలికమైనటువంటి ఇంటి బాధలతోటి సమస్త కష్టాలను పడుతున్నారట. ఆ యొక్క దేవాలయంలో ఉన్నంతసేపు వారికి మనశ్శాంతిగా ఉన్నారట. వారి యొక్క గృహంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన రాగానే భయభ్రాంతులకు గురై ఆ యొక్క పండితులను అడుగుతున్నారట. దైవ స్వరూపం కలిగినటువంటి యొక్క బ్రాహ్మణత్వములారా, ఏమిటి స్వామి, కలియుగంలో మానవులు అనేకమైనటువంటి కామ క్రోధ మద అహంకారంలో స్వార్థ దుర్గుణ దురాలోచన ద్వారా అనేకమైనటువంటి తాత్కాలికమైనటువంటి సంతోషాలకు ప్రలోభపడి ఆ యొక్క కర్మ ఫలితాలు చేస్తున్నారు. తమ యొక్క శాస్త్రానుసారంగా కాకుండా సనాతన ధర్మ మార్గాన్ని అనుసరించక తమ యొక్క ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా మధు మాంసాహారాలను సేవిస్తూ అనేకమైనటువంటి దుష్కర్మ ఫలితాలను చేస్తూ ఆ యొక్క దుష్కర్మ ఫలితాలు వారు అనుభవించడమే కాక వారి యొక్క గర్భంలో జన్మించినటువంటి పిల్లల పర్యంతం కూడా కర్మ ఫలితాలను అనుభవించుతున్నారు. కావున కర్మాన్ని కూడా తొలగిపోయి సత్కర్మల ద్వారా సనాతన ధర్మ మార్గాన్ని అనుసరించాలనేటువంటి ఆలోచన వారి యొక్క స్థితిగతులు కలగాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆ యొక్క పండితులందరూ కూడా అడుగుతున్నారట. ఏమిటి స్వామి, ఈ దేవాలయంలో ఉన్నంత మనశ్శాంతిగా మేము మా యొక్క గృహంలో కూడా అంతటి మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలా, యజ్ఞం చేయాలా, యాగం చేయాలా, ఏం చేయాలి స్వామి అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ యొక్క పండితులందరూ కూడా తమ యొక్క గురువు గారి దగ్గరకు ఇచ్చేస్తారు. గురువు గారిని అడిగారంటే వచ్చినటువంటి సమస్యకు. ఆ యొక్క గురువు గారు వచ్చినటువంటి సమస్యలకు పరిష్కార మార్గానుసారంగా పూర్వకాలంలో తమ యొక్క గురువులు చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలను అన్నింటినీ కూడా వచ్చినటువంటి సమస్యలకు సందర్భానుసారంగా తమ యొక్క గురువులు చెప్పినటువంటి బోధలను పిల్లలకు బోధిస్తున్నాడు. పూర్వకాలమునందరూ ఒక నారద మహాముని ఉండేవాడు. ఆ యొక్క నారద మహాముని భూలోకము భూలోకము సువర్లోకము అంగమంగకలింగ కాశ్మీర కాంభోజ సంవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాల్వడే బాలకేరళ తులవాంచల గోల మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాట ఇవన్నీ కూడా తిరిగి ఈ యొక్క సృష్టిని నిర్మించబడినటువంటి ఆ యొక్క విశ్వకర్మ భగవానుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యే స్వామి విశ్వకర్మ పరమేశ్వర, నీవు సృష్టించినటువంటి యొక్క సృష్టిలో ఏ మానవుడు కూడా ధర్మ మార్గాన్ని అనుసరించడం లేదు. తాత్కాలికమైనటువంటి సంతోషాలకు ప్రలోభపడి కామక్రోధ అహంకారంలో స్వార్థ దుర్గుణ దురాలోచన ద్వారా అనేకమైనటువంటి కర్మ ఫలితాలను చేస్తూ ఆ కర్మ ఫలితాలు వారు అనుభవించడమే కాక వారి యొక్క గర్భమునందు జన్మించినటువంటి పిల్లలు కూడా ఆ నిత్య కర్మ ఫలితాలను నిత్య దుఃఖాన్ని అనుభవించుతున్నారు. కావున ఏదైనా ఒక మోక్ష మార్గాన్ని ప్రసాదించు తండ్రి అని చెప్పేసి ఆ యొక్క విశ్వకర్మ పరమేశ్వరుని అడిగితే నా ముఖతా జన్మించబడినటువంటి ఆ యొక్క 5 కుమారులందరూ కూడా సృష్టినంతా కూడా పాలిస్తున్నారు. ప్రథమ